జై గురుదత్త శ్రీ గురుదత్త. గడిచిన కాలంలో మానవుని చర్యల అధ్యయనమే చరిత్ర. ఒక శాస్త్రంగా నిర్వచించినప్పుడు ప్రాథమికంగా జరిగిన కాలంలోని విషయాలు రాతల ద్వారా మనుష్యుల కుటుంబాల సమాజాలను పరిశీలించి అధ్యయనం చేసి భద్రపరచడాన్ని చరిత్ర అంటారని మన పెద్దలు ఇదివరకే మనకి బోధించారు. చరిత్ర జ్ఞానం సాధారణంగా జరిగిన సంఘటనల జ్ఞానంతో పాటు చరిత్ర ఆలోచన సాధనాల జ్ఞానం కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. మనిషి చరిత్రను తెలుసుకోవడం వలన పూర్వం జరిగిన దురాచారాలను కానీ నష్టాలను కానీ భవిష్యత్తులో నివారించడానికి అవకాశం అనేది ఉంటుంది. మనం చరిత్ర తెలుసుకోకపోవడం వలన నష్టం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఆ చరిత్ర తెలిస్తే రాబో రోజుల్లో మనం ఆ నష్టాలను ఆ దురాచారాలను భవిష్యత్తులో రాకుండా చూసుకోవడానికి మనం ప్రయత్నాలు సాగిస్తాం. అయితే నేడు నవంబర్ 25 అనగానే చరిత్రలో ఒక విషాదకరమైన సంఘటన మన ముందు కదులుతూ ఉంటుంది. ఏమిటి ఆ విషాదకరమైన సంఘటన అంటే 1839వ సంవత్సరం సరిగ్గా ఇదే తేదీన నవంబర్ 25న భూమి యొక్క ఆగ్రహంతో సముద్రుడు గర్జించి ఒక అందమైన రేవు పట్టణాన్ని సముద్ర గర్భంలో కలిపేసే విధంగా చేసుకున్నారు. ఆయన ఎప్పుడైతే గర్జించారో ఆ గర్జనతో అందమైన రేవు పట్టణం సముద్ర గర్భంలో కలిసిపోయి నేటికి కాలగర్భంలో ఎవ్వరికీ తెలియకుండా మిగిలిపోయి ఆ రేవు పట్టణమే కోరంగి రేవు పట్టణం. ఇప్పుడు ఈరోజు మనం కోరంగి రేవు పట్టణం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎంతోమందికి ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు సహితం కూడా ఆంగ్లేయులందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా ఉన్నటువంటి రేవు పట్టణం కోరంగి రేవు పట్టణం. విదేశీయులందరూ కూడా ఒక్కసారిగా భారతదేశం వంక చూడగలిగారు. ఎందువల్లంటే కోరంగి రేవు పట్టణంలో అంత అద్భుతమైన పరికరాలు తయారయ్యేవి, చక్కటి నౌకాయానానికి సంబంధించినవన్నీ కూడా తయారయ్యేవి. ఎంతోమంది నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కల్పించినటువంటి రేవు పట్టణం కోరంగి రేవు పట్టణం. అయితే మన సంప్రదాయంలో ఒక మాట చెప్తూ ఉంటారు, నిద్ర లేవంగానే భూదేవిని యొక్క అనుగ్రహం తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఎందువల్లంటే భూదేవి యొక్క అనుగ్రహం లేకపోతే అందరూ కష్టమేనండి. ఒక్క అరసెకండ్ చాలు భూకంపం రావడానికి. ఆమె యొక్క అనుగ్రహం, భూదేవి యొక్క అనుగ్రహం, ఆ మాత యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఇంత అందంగా చక్కగా మాట్లాడుకోగలుగుతున్నాం, అన్నీ మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం. అందువలన మన సంప్రదాయం భూమిని కూడా ఒక దేవత చేసి మనం స్మరిస్తున్నాం. చక్కగా ఆమె అనుగ్రహం ఉంటే సముద్రుడు కూడా ఆమె మాటే వింటాడు. మన సంప్రదాయంలో ఎంత చక్కగా చెప్పబడిందంటే అందుకనే పిల్లలకి ఇటువంటివి అలవాటు చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఏమి చెప్పారు మన సంప్రదాయంలో అంటే, నిద్ర లేవంగానే దీనికి స్నానం చేయవలసిన అవసరం లేదు. నిద్ర లేవంగానే చక్కగా భూమాత వంక చూసి ఆ భూమాతని నమస్కరించుకుని చక్కగా ఒక శ్లోకం చదువుకోవాలి. దీనికి స్నానాలతో సంబంధం లేదు. మనస్సు పవిత్రత ఉండి ఆమెను, ఆ భూదేవిని ఒక మాతగా తలుస్తూ మనం నమస్కరిస్తే సరిపోతుంది. అది ఏమి చెప్తున్నారు అంటే, సముద్రవాసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం
పాదస్పర్శం క్షమస్వమే. ఎంత చక్కగా చెప్పారండి మన సంప్రదాయంలో. అందుకనే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. భూమాతని ప్రార్థన చేస్తున్నాం, ఓ దేవి, సముద్రాన్ని నీవు వస్త్రంగాను పర్వతాలను వక్షస్థలంగాను కలిగి ఉన్నావు. ఓ విష్ణువు యొక్క భార్య, నీకు నమస్కారాలు. దయచేసి మా పాదస్పర్శను క్షమించు అని చక్కగా మన సంప్రదాయం మనకి చెప్పిందండి. ఆ విషయాన్ని మన పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాలి కూడా. మనం ఇలాంటివి నేర్పించడం వలన ఆ దేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ఇది ఖచ్చితంగా అందరికీ కూడా, మన పిల్లలందరికీ కూడా నేర్పించవలసినటువంటి విషయం అండి. ఇంకా విషయానికి వస్తే, ఆనాడు భూమి గర్జనతో సముద్రుడు ఉత్తుంగ తరంగంగా లేచి కోరంగి రేవు పట్టణాన్నంతటినీ కూడా సముద్ర గర్భంలో కలిపేసుకున్నాడు. ఆ దుస్సంఘటన సరిగ్గా ఇదే తేదీన నవంబర్ 25, 1839 సంవత్సరంలో జరిగిందండి. ఈ సంఘటనతో నామరూపాలు లేకుండా కోరంగి పట్టణం సర్వనాశనం అయిపోయింది. మరి ఈ కోరంగి అనే పదాల గురించి, వాటి గురించి ఇప్పుడు మనం చాలా స్పష్టంగా మనం తెలుసుకోబోతున్నాం. మన వాళ్ళు ఉపాధి కోసం ఆ రోజుల్లో చాలా చోట్లకి వెళ్ళేవారండి. విదేశాలకు కూడా వెళ్ళి దర్శించేవారు. అయితే మన వాళ్ళు వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాల్లో తెలుగువారిని ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉండేవారు. ఉదాహరణకి మారిషస్ దేశంలో తెలుగువారిని కోరంగిలు అనేవారు. అలాగే మయన్మార్ అంటే బర్మాలో కూడా తెలుగువారిని కోరంగీలుగానే పిలుస్తూ ఉండేవారు. ఎందుకు అలా పిలుస్తున్నారు అంటే, శతాబ్దాలుగా కోస్తాంధ్ర తీరంలోని కోరంగి నుండి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం తదితర జిల్లాల ప్రజల వారు ఉపాధి కోసం చైనా, బర్మా, మలేషియా తదితర తూర్పు ఆసియా దేశాలకు, శ్రీలంక, మారిషస్, ఇతర ఆఫ్రికా దేశాలకు వలస వెళ్ళేవారు. ఆ వలస వెళ్ళిన కారణంగా ఆ ప్రాంతాల నుంచి వచ్చారనే ఉద్దేశంతో బహుశా కోరంగిలని పిలిచేవారు. అందుకే వారు అందరినీ కూడా తెలుగువారిని కోరంగీలు అని పిలిచేవారు. ఆ పేరు బహుశా అలా వచ్చి ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి కోరంగి ఎక్కడ ఉన్నది? ఈ దుస్సంఘటన ఇప్పుడు జరిగిందో మనం తెలుసుకున్నాం. నవంబర్ 25, 1839 సంవత్సరంలో జరిగింది. మరి ఈ కోరంగి ఎక్కడ ఉన్నది అంటే, నాటి తూర్పుగోదావరి జిల్లాలో, నేటి కాకినాడ జిల్లాలో, కాకినాడకి సమీపంగా ఉన్నటువంటి గ్రామమే కోరంగి. అయితే ఇప్పుడు ఈ కోరంగి ఉన్నది వేరు, ఒకనాటి కోరంగి వేరు. కోరంగి ఒకప్పుడు అతి కీలకమైన ఓడరేవు ప్రాంతంగా మనం మాట్లాడుకోవచ్చండి. అంతేకాదు, ఇక్కడి నౌకా నిర్మాణ పరిశ్రమకు ఎంతో పెద్ద చరిత్ర ఉంది. ఎన్నో ఆనవాళ్ళన్నీ కూడా ఈ కోరంగిలో కనిపించేయండి. ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశానికి వచ్చిన తర్వాత కోరంగి నౌకాయాన పరిశ్రమ ప్రపంచంలోనే గొప్పదిగా పేరు తెచ్చుకుంది. లండన్ రేవులో కూడా లంగర్ వేసి కోరంగి మేడ్ నౌకలను చూసి బ్రిటిష్ వారు కన్నుకుట్టిందండి. అబ్బా, ఎంత చక్కగా ఉన్నాయండి నౌకలు, ఎక్కడి నుంచి వచ్చాయి అనగానే ఇలా భారతదేశం నుంచి వచ్చినాయి, అందున కోరంగి ప్రాంతం నుంచి వచ్చినాయి అనగానే వాళ్ళకి వెంటనే ఈ కోరంగి ప్రాంతం మీద కన్ను కుట్టిందండి. నౌకా వ్యాపారంపై పట్టు సాధించిన బ్రిటిష్ వారు కోరంగి నౌకా పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు పన్నుల భారాన్ని మోపారండి. బ్రిటిష్ వారు నౌకల్లో ఎక్స్పర్ట్స్గా మాట్లాడుకునేవారు. మరి భారతదేశంలోనే ఒక ప్రాంతం కోరంగిలో అంత చక్కగా నైపుణ్యంతో తయారు చేసేటటువంటి నౌకలు ఉన్నాయనగానే వాళ్ళకు అసూయ, ద్వేషాలు కలిగి ఎలాగైనా సరే ఈ కోరంగిని నిర్వీర్యం చేద్దామని వాళ్ళు పన్నాగాలు పన్నుతూనే ఉన్నారండి. అయినా ఆ కోరంగి తట్టుకుని నిలబడింది ఆ పరిశ్రమ. సరే, కోరంగి ఓడరేవు అతి పెద్ద వ్యాపార కేంద్రంగా వర్ధిల్లిందండి ఆ రోజుల్లో. అయితే మరి శాపవశాత్తు ఏం జరిగిందో తెలియదు కానీ భూమి ఆగ్రహము,
సముద్రుడి యొక్క గర్జనో తెలియదు కానీ 2 అతిపెద్ద తుఫాన్లను కోరంగి ఎదుర్కొని 2వ తుఫాను దాటికి కాలగర్భంలో కలిసిపోయిందండి. కోరంగిని కాలగర్భంలో కలిపేసింది 2వ తుఫానే. మొట్టమొదటిసారిగా 1789లో ఒక పెద్ద తుఫాను వచ్చిందండి. తుఫాను వచ్చి చాలామందిని తీసుకెళ్ళిపోయింది. దాదాపు ఒక 20,000 మందిని ఈ కోరంగిలో ఉన్నటువంటి జనాల్ని ఆ సముద్రుడు తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ప్రజలు అప్పుడు సర్వం కోల్పోయారు. సరే, దాన్ని కోలుకుంటూ మళ్ళీ నౌకాయాన నిర్మాణం పరిశ్రమ కొనసాగించారనుకోండి. అది కొనసాగుతూ ఉండంగానే దురదృష్టవశాత్తు 1839 సంవత్సరంలో సరిగ్గా ఇదే తేదీన నవంబర్ 25వ తేదీన కోరంగి ఉనికి మాత్రం కాలగర్భంలో కలిసిపోయిందండి. ఉత్తుంగ తరంగంలాగా సముద్రుడు అతి వేగంగా సుడులు తిరుగుతూ అలలు వచ్చి 40 అడుగుల ఎత్తున లేచి మహాలలు ఊరంతటినీ కూడా ఇసుక సమాధం చేసేసిందండి. దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు ఆ రోజుల్లో కోల్పోయారు. కాలగర్భంలో కలిసిపోయారండి వాళ్ళందరూ కూడా. సముద్ర గర్భంలో కలిసిపోయారు. ఇళ్ళు, గిడ్డంగులు, నౌకా పరిశ్రమ ఇవన్నీ కూడా చూస్తుండగానే మాయమైపోయాయి. ప్రపంచ తుఫానుల చరిత్రలో నవంబర్ 25, 1839 సంవత్సరం జరిగినటువంటి ఈ ఘోర కలి అతి పెద్ద విషాదంగా నమోదైందండి. ఈ ఘటన తర్వాతే అసలు సైక్లోన్ అనే పదాన్ని ఇంగ్లీష్ వారు ఉపయోగించారు. ఈ విషాదం తర్వాతే ఈ సైక్లోన్ అనే పదం వాడుకలోకి వచ్చింది. ఎంత దుర్దినం అంటే, ఎంతో చక్కగా విదేశీయులకు కూడా కన్నుకుట్టే విధంగా ఉన్న ఈ నౌకాయాన పరిశ్రమ ఈరోజు అసలు కోరంగిలో నౌకాయాన పరిశ్రమ ఉన్నది అని కూడా తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయాం. మన చరిత్రను మనమే మర్చిపోయేటటువంటి పరిస్థితుల్లోకి మన పాఠాలలో మనకి లేకపోవటం, మన అచ్చు పుస్తకాల్లో లేకపోవటం, ఇవన్నీ కూడా దౌర్భాగ్య పరిస్థితి అంటామండి. ఎవరో గురించి, ఎక్కడ వాళ్ళ గురించి, మనకి తెలియని వాళ్ళ గురించి, మన సంప్రదాయం కానివాడి గురించి మన పాఠాలు చదువుకుంటున్నామే. మన చరిత్రలో ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు, గొప్ప ఓడరేవు మాయమైపోయింది. అద్భుతమైన ఓడరేవు, ఎంతమందికి ఉపాధి చూపించినటువంటి ఓడరేవు అది కాలగర్భంలో, సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇటువంటివి మనం తెలుసుకోవాలి, 10 మందికి మనం తెలియచేయాలి. ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం అనేక రకాలుగా వినూత్నమైన సంస్కరణలు తీసుకురావాలని మనసారా కోరుకుంటూ, కోరంగి లాంటి రేవు పట్టణం మనకి మరొకటి నౌకాయాన పరిశ్రమ మనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.